హై స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం జేఎంఐని సంబంధించి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్ దీనికి సంబంధించి ముఖ్యమైన ఫార్ములాస్ ఏమున్నాయి, మనకి 99% రావాలంటే మనకి ముఖ్యమైన ఫార్ములాస్ ఏమున్నాయి. ఇందులో ఏంటంటే ఈ చాప్టర్లో 4 to 8 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే ఒక 4 మార్క్స్ కానీ, ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్ కానీ ఇస్తున్నాడు. ఓకేనా? ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ కాబట్టి 4 మార్క్స్ నుంచి 8 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్ ఉంది. ఓకేనా? మనకు 99% రావాలంటే ఇవి హై వెయిటేజీ చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా? ర్యాప్టిక్స్ చేసాం ఆల్రెడీ, ఎం వేవ్స్ చేశాను, అట్లాగే కేటీజీ థర్మోడైనమిక్స్ హై వెయిటేజీ చాప్టర్స్ ఫస్ట్ చేస్తాము. ఈ లాస్ట్ డేస్లో మీకు ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ జేమెయిన్ 2025. ఫస్ట్ ది స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో మనకి ఈ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటవి? మీన్ స్పీడ్. ఓకేనా? ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. మీన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడో మనకి 8RT/m. రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ అంటే విఆర్ఎంఎస్ అంటాం కదా, రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ రూట్ ఆఫ్ 3RT/m. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2RT/m. ఇక్కడ టర్మ్స్ ఏంటనేది మీకు తెలియాలి. క్యాపిటల్ ఎం ఏంటి? మోలార్ మాస్ గ్యాస్, మాస్ ఆఫ్ గ్యాస్. ఆరు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. టీ టెంపరేచర్. ఇది కెల్విన్లో ఉండాలి. ఓకేనా? ఈ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. రిలేషన్స్ మీద న్యూమరికల్స్ ఇస్తున్నాడు. తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మోనోఅటామిక్ గ్యాస్ తీసుకున్నాం. ఓకేనా? ఏంటి మనకి లైక్ హీలియం, నియాన్ ఎట్సెట్రా. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి ఇక్కడ మనకి 3 ఉండిద్దాము. దీన్ని ఎఫ్ అంటాం. ఎఫ్ ఈక్వల్ టు 3. ఇంటర్నల్ ఎనర్జీకి రిలేషన్ 3/2 ఎన్ఆర్టీ. ఓకేనా? అట్లాగే ఇది ఒకటి మోనోఅటామిక్. అట్లాగే నెక్స్ట్ డయాటామిక్ గ్యాస్ కనుక వెళ్తే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ ఇట్లా మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 5. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంటర్నల్ ఎనర్జీకి రిలేషన్ 5/2 ఎన్ఆర్టీ. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ ట్రయాటమిక్ గ్యాస్. ట్రయాటమిక్ గ్యాస్ కనుక వెళ్తే ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్, H2O ఇట్లా మనకి దీనికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇంటర్నల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ 6/2 ఎన్ఆర్టీ. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటున్నాయి. ఈ ఫార్ములాస్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్లో 99% తెచ్చుకోవటం ఈజీ ఏమో. ఓకేనా? ఎక్కువగా ఇచ్చిన కాన్సెప్ట్ మీదే ఇస్తున్నాడు. మనకు ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వీడియోస్ చేశాను నేను. చాప్టర్ వైజ్ ఏ టాపిక్స్ మీద ఈ 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఇచ్చాడు అనేది టాప్ 50 టాపిక్స్ అని ఒకటి చేశాను. మన పూర్ణ అకాడమీలోనే ఉంది, కావాలని సెర్చ్ చేయండి. ఖచ్చితంగా 99% వస్తాయేమో. వాటి వరకు మీరు ప్రాక్టీస్ చేసినాం. ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ నెక్స్ట్. ఈ ఫార్ములాకి సంబంధించి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి. Cp minus Cv is equal to R. Specific heat at constant pressure Cp, specific heat at constant volume Cv. R universal gas constant. ఓకే, నెక్స్ట్ మోనోఅటామిక్ గ్యాస్ సంబంధం. ఇందులో మనకి Cv వాల్యూ 3/2 R ఉండిద్దాం. Cp వాల్యూ 5/2 R ఉంది. ఇక్కడ గామా వాల్యూ 5/3 ఉంది. సిమిలర్లీ డయాటమిక్ గ్యాస్ కనుక తీసుకుంటే Cv వాల్యూ 5/2 R ఉండిద్ది, Cp వాల్యూ 7/2 R ఉండిద్ది, గామా వాల్యూ 7/5. ఈ వాల్యూస్ గుర్తుండాలి. ఓకేనా? వాల్యూస్ మీకు గుర్తుండాలి. మీరు చదివేటప్పుడు ఏంటంటే ఒకసారి రాస్తే ఈజీగానే గుర్తుంటాం. తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? డెల్టా కానీ డి కానీ మీ ఇష్టం. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. లేదు, మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఇది హీట్ ఎనర్జీ, డియూ ఇంటర్నల్ ఎనర్జీ, డిడబ్ల్యూ వర్క్ డన్. Q heat supplied,
U ఇంటర్నల్ ఎనర్జీ, W వర్క్ డన్. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఇందులో ఐసోథర్మల్ ఎడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించి ఎక్కువగానే ఇస్తున్నాడు. ఒకసారి చూస్తే ఇక్కడ మీరు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఏమి ఇచ్చడం, రిలేషన్ ఎన్ఆర్టీ లాగ్ విఎఫ్ బై విఐ. మీరు ఎఫ్ఐ అని కన్ఫ్యూజ్ అవ్వవలసిన, ఎఫ్ అంటే ఫైనల్, ఐ అంటే ఇనిషియల్, లేదా V1 V2 అనుకోవచ్చు మీ ఇష్టం అది. అట్లాగే వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ పిఐ విఐ మైనస్ పిఎఫ్ విఎఫ్ బై గామా మైనస్ 1. ఇక్కడ ఎఫ్ అంటే ఫైనల్ అని, ఐ అంటే ఇనిషియల్ అని. ఓకే. వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ W ఈజ్ ఈక్వల్ టు PdV అంటాం మనం, లేదా P ఇంటూ డెల్టా V. డెల్టా V అంటే వాల్యూమ్ వేరియేషను, P అంటే ప్రెషర్. అట్లాగే వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్ ఇందులో W ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటంటే ఇక్కడ ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది, వర్క్ డన్ ఉండదమ్మ. వాల్యూమ్ వేరీ అయితే కదా వర్క్ డన్ ఉండేది, అందుకని వర్క్ డన్ 0 అవుతుంది. ఎక్స్పాన్షన్ ఉండదు అనమాట. రైటా? అట్లా ఈ రిలేషన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్, ఫార్ములే. అట్లాగే థర్మోడైనమిక్ ప్రాసెస్ పివి గ్రాఫ్ కానీ వాటి రిలేషన్స్ కానీ ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ సింపుల్గా ఏమంటాం, పివి ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ గ్రాఫ్ కనుక మీరు ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ అవ్వం, జాగ్రత్త. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి కండిషన్. ప్రెషర్కి వాల్యూమ్కి ప్రోడక్ట్ కాన్స్టెంట్ అవుతుంది. గ్రాఫ్ ఎట్లా వస్తుందంటే హైపర్బోలా వస్తుంది. సిమిలర్లీ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఇది పివి పవర్ గామా, పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ గ్రాఫ్ కనుక చూస్తే మీకు స్టేపర్ దాన్ ఐసోథర్మల్ కర్వ్. ఓకేనా? ఇవన్నీ ఒకసారి గ్రాఫ్లు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇదేంటంటే మనకి జస్ట్ లాస్ట్ మినిట్ వీడియో, కీవర్డ్స్ మెయిన్ మనకి 99% ఫిజిక్స్లో రావాలంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఫార్ములే, ఇంపార్టెంట్ న్యూమరికల్స్, వీటికి సంబంధించి చూస్తున్నాము. రైట్. అట్లాగే ఐసోబారిక్ ప్రాసెస్ ఇందులో ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది, వర్క్ డన్ ఫార్ములా PdV రాయొచ్చు లేదా P డెల్టా V. గ్రాఫ్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందంటే హారిజంటల్ లైన్ వస్తుంది దీంట్లో. అట్లాగే ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటాము, అంటే వాల్యూమ్ వేరీ అవ్వదు. సో వాల్యూమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అయింది, మరి వాల్యూమ్ వేరియేషన్ లేదు, వర్క్ డన్ కూడా 0 అవుతుంది. గ్రాఫ్ వర్టికల్ లైన్ వస్తుంది. అట్లా ఇవి గ్రాఫ్కు సంబంధించి, ఫార్ములాకి సంబంధించి కాన్సెప్ట్స్ ఇవన్నీ చూసాము. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, అదేవిధంగా థర్మోడైనమిక్స్ సంబంధించి. ఇందులో ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ సంబంధించి న్యూమరికల్ చూద్దాం. ఇందులో న్యూమరికల్లోకి వస్తే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటాయి. ఇందులో ఈజీగా 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు మనం. రైటా? ఏమిచ్చాడు, ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ ఎట్ టెంపరేచర్ 300 కెల్విన్. ఫైండ్ ద ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క ఆర్ఎంఎస్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. బ్రాకెట్లో మీకు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇచ్చాడు, ఇవ్వకపోయినా మీరు తీసుకోవాలి. అదేవిధంగా మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు 32 ఆక్సిజన్కి. ఓకేనా? ఇవ్వకపోయినా మీరు ఈ రెండు కాన్స్టెంట్ వాల్యూస్ మీరు తీసుకోవాల్సి ఉండేది, వాడు ఇవ్వకపోయినా. ఇక్కడ ఇచ్చాడు. మరి ఇందాకే చూసాం రిలేషన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √3RT/m. ఓకేనా? ఇక్కడ మనకి కన్వర్ట్ మోలార్ మాస్ టు kg/mol. ఇక్కడ గ్రామ్/మోల్ ఇచ్చడం kg/mol మార్చుకుంటాం. మారిస్తే 1 kgకి 1000 గ్రాములు కదా, అట్లా మార్చుకుంటే మనం 32 × 10⁻³ kg/mol వస్తుంది. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ఫోర్ VRMS √3 ఇంటూ R అంటే వాడు ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తాం. టెంపరేచర్ వాడు ఇచ్చాడు, డైరెక్ట్ కెల్వినే ఇచ్చాడు. ఒకవేళ సెంటిగ్రేడ్లో ఇచ్చినా మీరు కెల్విన్లో మార్చాల్సి ఉంటుంది. బై మాలిక్యులర్ వెయిట్ని కూడా మార్చాం, 32 × 10⁻³ కేజీలో మార్చాము. వాడు గ్రామ్స్లో ఇచ్చాడు, అన్ని SI యూనిట్లో ఉన్నాయి కాబట్టి SI యూనిట్లో కన్వర్ట్ చేస్తే మనకు ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆఖరికి ఎంత వస్తుంది చూడండి, 348.5 వచ్చింది. స్పీడ్ కాబట్టి మీటర్/సెకండ్, కాబట్టి అది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైటా? ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. నెక్స్ట్ అట్లాగే సిపికి సివికి వాటికి సంబంధించి ఒకసారి చూద్దాం. డయాటమిక్ గ్యాస్ సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 moles ఆఫ్ an ఐడియల్ డయాటమిక్ గ్యాస్
ఈజ్ హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఫ్రమ్ 300 కెల్విన్ టు 600 కెల్విన్. టెంపరేచర్ వేరియేషన్ ఇచ్చాడు. 300 కెల్విన్ నుంచి 600కి వేరీ చేశాడంట. ఫైండ్ ద హీట్ రిక్వైర్డ్. అట్లా వేరీ చేయాలంటే ఎంత హీట్ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఆర్ ఇచ్చాడు, ఇవ్వకపోయినా మీరు తీసుకోవాలి. ఓకే కదా. మరి హీట్కి ఫార్ములా మనకు తెలుసాం, Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ సివి డెల్టా టీ. ఇది ఏ గ్యాస్? డయాటమిక్ గ్యాస్. క్లియర్గానే ఇచ్చాడుగా క్వశ్చన్లోని మనకి, డయాటమిక్ గ్యాస్. మరి డయాటమిక్ గ్యాస్ అంటే సివి ఎంత అవుతుందమ్మా? 5/2R. ఇందాకే చూసాం రిలేషన్. ఆర్ మనకు తెలిసి సబ్స్టిట్యూట్ చేసాం, ఎంత వచ్చింది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? హీట్ కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ రిలేషన్లో కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. దేర్ ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేసాము, టెంపరేచర్స్ కూడా ఇచ్చాడుగా, T2 - T1, T2 600, T1 300. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 12,471 జౌలు వస్తుంది. ఒకవేళ మీకు కిలో జౌల్లో కనుక ఇచ్చాడు 12,471 జౌల్, కిలో ఇస్తే బై 1000 వేస్తారు, అంతే కదా. అప్పుడు మీకు 3 డిజిట్లు ముందుకు వస్తుంది కదా, 12.471 అని వస్తుంది కిలో జౌల్. ఇది ఆప్షన్. వాడు జౌలో ఇస్తేనేమో జౌలో చేస్తారు డైరెక్ట్, కిలో జౌలో ఇస్తేనేమో కిలో జౌలో చేస్తారు. ఈ ఫైనల్ టిప్స్ ఏంటంటే, ఇది చాలా ఎక్కువ వెయిటేజ్ కాబట్టి మనకి 8 మార్క్స్ దాకా ఉన్న వెయిటేజ్, ఖచ్చితంగా ఫార్ములాని మెమరైజ్ చేసుకున్నాం. లైక్ సిపి ఇప్పుడే చూసాం మనం, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అట్లాగే వర్క్ డన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో, ఎడియాబాటిక్ ప్రాసెస్లో ముఖ్యంగా. ఓకేనా. అట్లాగే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, వీటికి రిలవెంట్గా చూడండి. ఖచ్చితంగా 2 బిట్లు మీరు చేయగలుగుతారు. రిపీటెడ్గా వస్తున్న పీవైక్యూస్ ఒకసారి ప్లెయిన్గా చెక్ చేసుకోండి. కాన్సెప్ట్స్ ఎలా అడుగుతారో మీకు ఒక ఐడియా వస్తుంది, అనలైజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. షార్ట్ కట్ టెక్నిక్స్ ఉపయోగించండి. ఓకేనా. స్పీడ్గా సాల్వ్ చేయడానికి, అంటే మీకు స్పీడ్ పెరగాలంటే, యాక్యురసీ రావాలి, స్పీడ్ పెరగాలంటే మనకి ఇదేంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మీ ముందు వ్యక్తి కంటే మీరు ఎక్కువ స్పీడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ షార్ట్ కట్ టెక్నిక్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, కొంచెం ఫాస్ట్గా చేయగలగాలి. రైటా? రైట్. ఇట్లా మీరు ముఖ్యంగా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అట్లాగే సివికి సంబంధించి వర్క్ డన్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్, వీటికి సంబంధించి చేయడం 2 బిట్లు ఖచ్చితంగా మీరు చేస్తారు. ఓకేనా. ప్రతి మార్కు మనకి ఇంపార్టెంట్. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో ఒకసారి కింద కామెంట్ చేస్తే ఆ వీడియోస్ కూడా నేను ఈ తక్కువ టైంలోనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. మంచి ర్యాంక్ రావాలందరికీ. గుడ్ లక్.